ఇంకో ప్రధాన అంశం ఏంటంటే మనకు తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి. నిజామాబాద్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగిందట. ఇప్పుడు సేమ్ అలాగే ఇక్కడ వారణాసి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న ప్రాంతంలో కూడా సుమారుగా రైతులు చాలామంది పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటారు సార్ ఇది ఇట్లా? నిజామాబాద్లో ఎక్కువ మంది రైతులు నామినేషన్లు వేస్తారంటే ఎందుకు వేస్తారండి? పసుపు బోర్డు పెడతామన్నారు, పసుపు బోర్డు పెట్టల. ఎర్రజొన్నకి మద్దతు ధర అన్నారు, ఇవ్వల. పసుపుకి మద్దతు ధర అన్నారు, ఇవ్వల. మేము అడిగిన డిమాండ్లు ఏంటి, మీరు తీస్తామని గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు అసలు ఏం చేశారు? సో నిరసన వ్యక్తం చేద్దామన్నా సరే దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. ఇంకెలా నిరసన వ్యక్తం చేయాలి? ఒకవేళ మన పాలన మనమే తెచ్చుకుందామా, సరే నిలబడదాం. నిరసన వ్యక్తం చేద్దామా, నిలబడదాం. ఆ రకంగా జరిగింది. గతంలో చూసుకున్నట్టయితే నల్గొండలో ఫ్లోరోసిస్ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గోడు వినిపిస్తే ఎవరు వినిపించుకోకపోతే చివరికి అక్కడ పోటీ చేశారు. సో మన భారతదేశంలో ఈ ప్రజాస్వామ్యంలో ఏంటంటే నిరసన పలు రకాలుగా వ్యక్తం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే మన ఇప్పుడు నిజామాబాద్లో కూడా ఆ రకంగా రైతులు పోటీ చేయడం జరిగింది. ఇప్పుడు అదే రకమైన నిరసనని తెలియజేయడానికి అంతా సిద్ధమవుతున్నారు. ఎక్కడయ్యా అంటే ప్రధానమంత్రి పోటీ చేస్తూ ఉన్నటువంటి వారణాసిలో. అందులో ప్రధానంగా చూసుకున్నప్పుడు అభినందన్ పాఠక్ అనే వ్యక్తి, ఈయన అచ్చం నరేంద్ర మోదీ లాగే ఉంటారు. గతంలో చాలాసార్లు కూడా బీజేపీ తరఫున ఈయన ప్రచారంలో పాల్గొన్నాడు, ప్రచారం చేశాడు, బీజేపీలో ఉన్న గెలిపించమని చెప్తూనే ఉన్నాడు. ఈసారి నరేంద్ర మోదీకి ఆపోజిట్గా నిలబడబోతూ ఉన్నాడు. ఎందుకు? ఏవైతే గతంలో ఇచ్చిన హామీలు ఉన్నాయో ఆ హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందారు కాబట్టి ఇటువంటి వాళ్ళు పాలకులుగా ఉండటానికి వీల్లేదు కాబట్టి నేను పోటీ చేస్తున్నా అన్నాడు. ఆయన తర్వాత సిఎస్ కర్ణన్, ఈయన వచ్చేసి జైలు శిక్ష అనుభవించినట్టు ఒక హైకోర్టు న్యాయమూర్తి. ఈరోజు ఈయన ఎందుకు పోటీ చేస్తూ ఉన్నాడు? న్యాయ వ్యవస్థను కూడా మీ చేతుల్లోకి తీసుకొని గొప్పగా ఉంచటువంటి దాన్ని కూడా మీరు అబాస్పాలు చేశారు. అటువంటి దానికి నిరసనగా నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నా మీ మీద అని ఈయన చెప్పదలుచుకున్నాడు. ఇక తేజ్ బహదూర్ యాదవ్, ఈయన పారామిలిటరీ బలగాలకు నాసిరకం ఆహారం పెడుతున్నారంటూ ఫేస్బుక్లో వీడియో పెట్టి సంచలనం సృష్టించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత ఈయన పక్కన పెడతాం జరిగింది. పోనీ ఆ రకంగా ఉన్న అక్కడ సమస్యలు తీర్చారంటే లేదని ఈయన అంటూ ఉన్నాడు. సో నేను ఉన్న నిజాన్ని చెప్పాను, కానీ అలా చెప్పకూడదు, నువ్వు ఇక్కడ అంతా బాగుంది కదా వాళ్ళు అన్నారు, కానీ అక్కడ బలదని నేను చెప్పాను, ప్రూఫ్తో చూపించాను, నన్ను తప్పుదోవ పట్టించారు వాళ్ళు. సో దేశాన్ని కూడా ఆ రకంగా తప్పుదోవ పట్టిద్దామని చూస్తున్నారు కాబట్టి నేను ఇక్కడ కంటెస్ట్ చేస్తానని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా, తెలంగాణ నల్గొండ జిల్లాల నుంచి వడ్డే శ్రీనివాస్, జలగం సుధీర్ల నాయకత్వంలో ఫ్లోరోసిస్ బాధితులు కూడా తలపడుతున్నారు. వీరేంటి, ఇప్పుడు కూడా ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల సరైనటువంటి తాగునీరు లేదు, నల్గొండ జిల్లాలో కూడా సరైన తాగునీరు లేదు. ఇక్కడ మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటింటికి నల్లాధార మంచినీళ్ళు ఇస్తామని చెప్పినటువంటి ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అక్కడ కూడా వలిగండ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతే ఫ్లోరోసిస్ బాధితులకు నీళ్ళు ఏమైనా అందుతాయి అనుకుంటే అది ఇంకా కంప్లీట్ కాలేదు. సో వాళ్ళు ఇక్కడ పోటీ చేయబోతూ ఉన్నారు. ఆ తర్వాత విశ్వంబర్నాథ్ మిశ్రా, ఈయన బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం చెందినటువంటి ప్రొఫెసర్. ఈయన ఎందుకు ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నాడంటే గంగా ప్రక్షాళన కోసం. ఓకే, గంగా నదిని ప్రక్షాళన చేయడానికి 1000 కోట్ల రూపంలో డబ్బులు ఖర్చు పెట్టారు, కానీ ప్రక్షాళన అయ్యిందా? ప్రక్షాళన కాల. కాబట్టి ఏదైతే మీరు గత 2014 ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అంశాన్ని తీసుకున్నారు. ఈయన ప్రొఫెసర్గా ఉన్నటువంటి ఈయన కూడా ఈ గంగానదిని ప్రక్షాళన చేయడం మీరు వైఫల్యం చెందారు కాబట్టి నేను మీ ఇక్కడ కంటెస్ట్ చేస్తూ ఉన్నాను, ఎందుకంటే మీరు హామీ ఇచ్చి వైఫల్యం చెందారని. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ అని, ఇతను ఎవరంటే భీమ్ ఆర్మీ అధ్యక్షుడు అనమాట. ఈయన దళితుల్లో గొప్ప పేరున్నటువంటి వ్యక్తి. మన ఒక ర్యాలీ తలపెడితే ర్యాలీ కూడా లక్షల్లో వేలలో జనాలు తరలి వచ్చారు. ఈయన ఏంటంటే ఏ రకంగా దళితుల మీద దాడులు జరుగుతుంది, ఏ రకంగా దళితులని అణిచివేస్తున్నారు, ఇవన్నీ కూడా నేను చెప్పడం అనేది ఈయన ప్రధాన ఉద్దేశం. ఈ ఇల్లే కాకుండా ప్రియాంక గాంధీ కూడా కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తుంది ఇక్కడ మోడీకి అపోనెంట్గా అనేసి అంటూ ఉన్నారు. దీనికి కూడా కారణం ఏంటంటే మోడీ అనే వ్యక్తి ప్రచార ఆర్భాటమే తప్ప నిజంగా ప్రజలకి మేలు చేద్దామన్న తలంతో మోడీ లేడు. ఎందుకంటే ఆర్మీ సేవలు, ఆర్మీ వాళ్ళు వారి పని వారు చేసుకుంటున్నా సరే అది ప్రభుత్వం యొక్క ఇది అని చెప్పుకుంటూ ప్రభుత్వానికి ఆ విజయాన్ని ఆపాదించుకుంటూ మిగతా వారిని ఏదో తప్పుదోవ పట్టిస్తూ మిగతా వారిని తక్కువగా చేసి మాట్లాడుతూ ఈయన ఉన్నాడు. కాబట్టి మొత్తం కూడా దృష్టిని పక్కదోవ పట్టిస్తూ ఉన్నాడు. ఈయన ఎవరి పని వారిని చేసుకోనీయకుండా మొత్తం ఈయన సులభానిగా వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇటువంటి అతన్ని ఓడించాలంటే అంతా కూడా ఈరోజు ఏకమవలసిన తరుణం ఉంది అనేసి ప్రియాంక గాంధీ గారిని కంటెస్ట్ చేస్తామంటే ఎస్పీ అండ్ బీఎస్పీ వారి చాలా పొత్తు పెట్టుకుని ముందుకెళ్తూ ఉన్నారు. అటు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి మద్దతు ఇచ్చారు.
ఏది కేవలం వారు నిలబడ్డ స్థానాల్లో మాత్రమే వీరి అభ్యర్థిని నించోబెడతారు. ఒకవేళ ప్రియాంక గాంధీ కనుక కంటెస్ట్ చేస్తున్నానంటే ఆమె కూడా వీళ్ళు మద్దతు ఇస్తారు. అక్కడ వారణాసిలో కంటెస్ట్ చేయరు వీళ్ళ అభ్యర్థులు ఎవరు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు తమిళనాడులో రైతులు ఎప్పుడూ లేని విధంగా తమిళనాడు చెందినటువంటి దాదాపు 111 మంది రైతులు ఈసారి వారణాసిలో మేము కంటెస్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. మీరు చూశారు, ఢిల్లీలో పుర్రెలతో నిరసన వ్యక్తం చేశారు, మూత్రం తాగిన నిరసన వ్యక్తం చేశారు, బట్టలు ఒంటి మీద ఎక్కడో ఒక చోట మాత్రమే బట్టలు ఉంచుకొని అరకం నిరసన వ్యక్తం చేశారు. అయినా సరే పంటలకు మద్దతు ధర విషయంలో కావచ్చు, రైతుల సమస్యలు తీర్చడం విషయంలో కావచ్చు వైఫల్యం చెందింది. కాబట్టి ఇటువంటి వ్యక్తి మనకి ప్రధానికి అవసరమా? ఇటువంటి వాళ్ళు మనకి పాలకుడిగా కావాలా? మనకుగా వద్దు. సో ఈ రకంగా నిరసన వ్యక్తం చేయడంలో భాగంగానే ఈసారి వీరంతా కూడా కంటెస్ట్ చేయబోతున్నారు. సో మొత్తంగా చూసుకుంటూ ఉన్నప్పుడు నిజామాబాద్లో కవిత గారికి ఏ విధంగా ఓట్లు పోలో తెలియదో తెలియదు, కానీ ఖచ్చితంగా గతంలో వచ్చినటువంటి మెజారిటీ అయితే తగ్గుతుంది, మోదీకి అయితే రాదు. ఓడిపోయినా ఓడిపోవచ్చు అనే విధంగా అయితే అక్కడ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో హిందూ ట్యాగ్ అన్నది కనుక అక్కడ క్లియర్గా ఎలివేట్ చేసి ఆ రకంగా ముందుకెళ్తే మాత్రం ఈయన గెలవచ్చు కాక, మిగతా విషయాలు కనుక ఆయన కనుక ఎలివేట్ చేసి ముందుకెళ్దాం చూస్తే ఓడిపోతాడు. ఇక్కడ నిజామాబాద్లో కవిత గెలుస్తారా ఓడతారా ఎలా ఏంటంటే తెలియదు, కానీ ఖచ్చితంగా కవిత గారికి కూడా ఒకవేళ గెలిస్తే భారీగా తగ్గిపోతుంది మెజారిటీ, నో డౌట్. అండ్ మోడీ గారికి కూడా భారీగా మెజారిటీ తగ్గిపోతుంది, నో డౌట్. ఎందుకంటే వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారంటే నామినేషన్లు వేసి సైలెంట్గా అయితే కూర్చోరు కదా, వీళ్ళ తాలూకు మనుషులు ఎవరొకళ్ళు కొంచెం ఆలోచిస్తారు కదా, ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా ఓట్లు అటు ఇటు చీల్తాయి కదా, ఇలా చీలినప్పుడు ఆటోమేటిక్గా వీళ్ళకి మెజారిటీ తగ్గే అవకాశం ఉంది, కొంచెం ఓడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు, అదేవిధంగా పండిన పంటకి సరైన మద్దతు ధర, అక్కడ వారణాసిలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో వైఫల్యం చెందారు. అదేవిధంగా రైతులను మీరు పట్టించుకోవటం లేదు. అదేవిధంగా గంగానది ప్రక్షాళన అని చెప్పారు, ప్రక్షాళన కాలేదు. అదేవిధంగా చాలా చోట్ల దాడులు జరుగుతూ ఉంటే మీరు ఆ దాడుల్ని అణిచివేయటంలో ఫెయిల్ అవుతూ ఉన్నారు అని చెప్పి అక్కడ ఒక దేశ నాయకుడి మీద అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ నామినేషన్లు దాఖలు చేయబోతూ ఉన్నారు. ఇక్కడ నిజామాబాద్ వచ్చినప్పటికీ ఏంటంటే ఒక రాష్ట్ర నాయకురాలు అయినా సరే కేంద్రం నుంచి తీసుకున్నటువంటి నిధుల విషయంలో కావచ్చు, వారికి ఇచ్చిన హామీని అమలు చేయడంలో ఫెయిల్ అయింది. కాబట్టి వీరు ఆ రకంగా నిరసన వ్యక్తం చేశారు. సో ఎక్కడి నుంచి ఎటు చూసుకున్నా సరే మన ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడానికి ఈ రోజుల్లో ఉన్నటువంటి అతి గొప్ప మార్గం ఓటింగ్లో పాల్గొనడం అన్నది ఒకటైతే, ఎన్నికల్లో పోటీ చేయడం అనేది కీలకంగా మారిందన్నది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉందండి.